హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ కూడా కొన్ని డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని, జనరల్ నాలెడ్జ్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. అంతేకాకుండా యాజ్ యూజువల్గా ఉద్యోగ సమాచారాన్ని మరియు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని, ఎడ్యుకేషన్లో వచ్చేటువంటి మార్పులని, సో తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని, ఇవన్నిటినీ కలుపుతూ నేను ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో ఇంతవరకు నా ఛానల్ని మీరు ఆదరించినందుకు మీకు ఎంతగానో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోస్ అన్నిటినీ షేర్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా తెలుసుకునేటట్లు, ఈ ఛానల్ గురించి తెలుసుకునేటట్లు చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఉద్యోగ సమాచారమే కాకుండా, ఎడ్యుకేషన్ సమాచారమే కాకుండా, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్తో కూడా ప్రతిరోజు మీ ముందుకి వీడియోస్ తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. సో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఇక ఈ వీడియోలో నేను డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటంటే, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాడు ఎవరు? ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో కొత్తగా చేరిన జట్ల పేర్లు ఏంటివి? తర్వాత చిన్నపిల్లలకి కరోనా వ్యాక్సిన్ మొదటగా వేసినటువంటి దేశం ఏంటి? సో తదితర కరెంట్ అఫైర్స్తో ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కీప్ వాచింగ్ మై ఛానల్. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా మరొక విషయానికి వస్తే, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాడు ఎవరు? సో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాడు జేమ్స్ ప్యాటిన్సన్. ఇతను ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్గా ఉంటున్నాడు. ఫాస్ట్ బౌలర్గా ఆస్ట్రేలియా జట్టులో తన యొక్క సేవలను అందించాడు. సో ఇతను అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎందుకంటే తను ఫిట్నెస్ సమస్యలతో కొంత ఇబ్బంది పడుతున్న కారణంగా యాసిస్ సిరీస్ ఆడలేనని తను నిర్ణయించుకున్న తర్వాత ఈ 31 ఏళ్ల ప్యాటిన్సన్ ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. సో తన 10 ఏళ్ల కెరీర్లో 21 టెస్టులు ఆడి 81 వికెట్లు, 15 వన్డేలు ఆడి 16 వికెట్లు తీశాడు. ఇది ఇతని గురించినటువంటి సమాచారం. సో ఇంకో విషయానికి వస్తే, ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది? సో ఇక్కడ దాని గురించి నేను చెప్తున్నాను. ఈ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇట్ కెన్ బి యూజ్ టు ఆపరేట్ ద టు పర్ఫార్మ్ ద టాస్క్ ఇన్ ద కంప్యూటర్. ఇది ఎప్పుడు ఇది చేశారంటే అక్టోబర్ 25వ తేదీ. ఇది ఎవరు డెవలప్ చేశారంటే రిలయన్స్ జియో సంస్థ, దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్తో కలిపి రూపొందించినటువంటి ఆపరేటింగ్ సిస్టమే ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మెయిన్గా భారతీయ మొబైల్ వినియోగదారుల కోసం రూపొందించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. ఇంతవరకు మనకు ఆండ్రాయిడ్ అని, తర్వాత డ్రాగన్ అని, ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. చైనా డెవలప్ చేసినవి, ఇంకా మిగతా కంట్రీస్ డెవలప్ చేసి. కానీ ఇప్పుడు మొదటగా మన ప్రగతి ఆపరేటింగ్ సిస్టము భారతీయ మొబైల్ వినియోగదారుల కోసము రిలయన్స్ జియో సంస్థ గూగుల్తో కలిపి అభివృద్ధి చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇది ఫ్రెండ్స్. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయానికి వస్తే, ఈ ఐపీఎల్లో కొత్తగా చేరిన జట్లు ఏంటివి, వాటి పేర్లు ఏంటివి? సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో కొత్తగా అహ్మదాబాదు, లక్నో జట్లు చేరాయి. సో దీంతో లీగల్లో ఈ ఐపీఎల్లో జట్ల సంఖ్య 10కి చేరింది. టోటల్ ఐపీఎల్లో ఉన్నటువంటి జట్ల సంఖ్య 10కి చేరింది. ఈ రెండు జట్లకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి బిడ్డింగ్ ప్రక్రియను నిర్వహించింది. ఈ ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 25న టెండర్లను పిలవగా, భారత్ కార్పొరేట్ సంస్థ అయినటువంటి గోయంకా గ్రూపు, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ అయినటువంటి సివిసి క్యాపిటల్, ఈ రెండు సంస్థలు
వరుసగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. సో గోయంకా గ్రూప్ ఏమో లక్నో జట్టుని, ఈ యొక్క సివిసి క్యాపిటల్ ఏమో అహ్మదాబాద్ ఫ్రాంచైజీలని దక్కించుకున్నట్లుగా మనకు అందినటువంటి వార్తలు. సో ఇది ఐపీఎల్లో కొత్తగా చేరినటువంటి జట్లకు సంబంధించినటువంటి విషయం. సో ఆఫ్రికాలోని ఏ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది? సో ఇక్కడ మనం క్వశ్చన్, ఆఫ్రికాలోని ఏ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది? దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. నార్త్ ఆఫ్రికాలోని సూడాన్ దేశంలో సైన్యము తిరుగుబాటు చేయడం మూలంగా సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సో ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అబ్దుల్లా హార్దోక్ని అదుపులోకి తీసుకున్నటువంటి సైన్యము దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సో ప్రస్తుతం దేశ పరిపాలనా బాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ కౌన్సిల్ను రద్దు చేయడంతో పాటు ప్రధాని హార్దోక్ని పదవీచ్యుతిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ చేసిన ప్రకటన మనకు అక్టోబర్ 25న 2021 అన్ని ప్రసార మాధ్యమాలలో ప్రసారమైంది. సో ఆఫ్రికాలోని సూడాన్ దేశంలో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఫ్రెండ్స్, ఇక రెండో విషయానికి వస్తే కోవిడ్-19 వైరస్కి 3 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా వేయనున్న దేశం ఏ దేశం? సో ఇక్కడ 3 ఏళ్ల చిన్నారులకు టీకా వేయనున్న దేశం ఏంటంటే చైనా. సో 3 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా వేయనున్న దేశం చైనా. అందుకు ఆ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. దేశ జనాభాలో 300 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన చైనా ప్రభుత్వం 5 ప్రావిన్స్లలో 3 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. సో ఈ 5 ప్రావిన్సెస్లు ఏంటంటే హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హూనాన్. ఈ 5 ప్రావిన్స్లలో కూడా 3 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు టీకా వేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలలో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండడమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెప్తుంది. అయితే సో వాళ్ళ దేశంలోనే తయారైనటువంటి సినోవాక్ టీకాలను పిల్లలకి ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్లను ఇప్పటికే చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి. ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్ల జనాభా ఉన్న చైనాలో 100 కోట్ల మందికి పైగా, అంటే దాదాపు 76% మందికి దేశీయంగా తయారైన సినోవాక్ టీకాలను ఇచ్చినట్లుగా అందుతున్నటువంటి సమాచారం. సో ఇంక మూడో విషయానికి వస్తే ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను ఎక్కడ ప్రారంభించారు? సో విల్ హ్యావ్ ఎ జస్ట్ క్విక్ రివ్యూ హియర్ ఫ్రెండ్స్. సో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ప్రారంభం ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 25వ తేదీ. ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ప్రారంభించారంటే వారణాసి జిల్లా, ఉత్తరప్రదేశ్లో. ఎందుకు ఈ మిషన్ను ప్రారంభించారంటే గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ యొక్క ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ని ప్రారంభించడం జరిగింది.